కదిరి ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలనే ఉద్దేశంగానే ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. గడిచిన 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద, అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నా కూడా, లేదంటే మా స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళే తప్పు చేసి కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఇప్పుడు చూడాలి. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత 10 సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో నియోజకవర్గం, ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, మున్సిపాలిటీ, పోలీస్ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు మీసాలు ఊవి, తొడలు కొట్టి, గంజాయి అమ్మే వాళ్ళతో పాటు కలిసి భుజాల మీదకి ఎక్కి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడూ లేదు. ఇటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకాలని మేము కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాము. ఇంకా ఒక వ్యవహార శైలి ఉంది. రాజకీయ పార్టీ దృష్టిలో నాయకులుగా చలామణి అవుతూ, అసలు నాయకులు కూడా కాదు, నాయకులుగా చలామణి అవుతూ, చలామణి అని మాట్లాడుతున్నాం. మళ్ళీ నాయకులు అనుకోని మీరు అనుకుంటున్నట్టు మీరు అందరికీ కూడా చెప్తాను, మీరు నాయకులు కూడా కాదు. పదవి ఉంటే నాయకుడు కాలేడు. ప్రజల్లో ప్రేమ ఉంటే, పలుకుబడి ఉంటే, నమ్మితే నాయకుడు అవుతారు. వాళ్ళ కోసం బతికితే నాయకుడు అవుతారు. వాళ్ళని దోపిడీ చేస్తే నాయకుడు కాదు. మీరు కొంతమందిని గమనిస్తూ వస్తే పాపం మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వం వస్తుంది. వాళ్ళందరికీ చెప్తాను, 20 ఏళ్ళు రాజకీయాలు చేసి 24 ఎన్నికల ముందు కూడా చెప్పిన, ఊరికే రాజకీయాల్లోకి రాలే, ఊచి పొయ్యేకి రాజకీయాలు రాలే. అప్పుడు కూడా చెప్పిన, మీకు అధికార పార్టీ మీరు చేయండి, మామూలుగా మా వాళ్ళంతా పక్క నియోజకవర్గాలంతా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము చూస్తాము. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్పిన, లేదు నాకేం అధికారము పదవో మాకు ప్రభుత్వం వస్తుందో దానికోసం కాసుకునే రకం కాదు. మేము తప్పు చేస్తే తిరగబడతాం, తప్పు చేస్తే దండించేకి, ప్రతిఘటించేకి ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. అధికారంలో ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలా, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిపాలన కొనసాగించాలని ఇప్పటికి కూడా హుందాగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా, నాకు పదవి లేకపోయినా దాన్ని బెదిరించుకుంటే భయపడేవాడు లేడు. బట్టలు కూడా తీస్తామంటే ఆల్రెడీ బట్టలు కూడా తీసేసినారు, డ్రైవర్ మీద పెట్టినారు. నా 11 సీట్లు పక్కన కూడా తీసేస్తే దిశమూలతో నిలబెడతారు రేపు పొద్దున. ఇట్లే ఉంటే ఈ నియోజకవర్గంలో ఎవరి మీద అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళందరి చరిత్ర ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తాం.